క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఊర చెరువు అలుగుపారే కింది భాగాన రోడ్డు కోస్తూ పోతుంది. గ్రామ ప్రజలు చెరువుకు వెళ్ళడానికి, గణపతి నిమజ్జనానికి, బతుకమ్మలు వేయడానికి, దుర్గామాతల నిమజ్జనానికి ఈ ఊర చెరువుకే వెళ్తారు. భారీ వర్షాలు పడితే చెరువు అలుగు వెళ్లి రోడ్డును కోస్తూ వెళ్తే ఈ పండుగలను ఏ విధంగా చేస్తామని గ్రామ ప్రజలు అంటున్నారు. గత సంవత్సరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అలుగు వెంబడి వచ్చే నీటి ప్రవాహానికి రోడ్డు కోస్తూ వెళ్తుంది కాబట్టి దీనికి సైడ్ వాళ్ళు రాతితో కట్టాలని DEE SCకి ఎస్టిమేషన్స్ వేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కానీ ఇంతవరకు పనులు జరగలేదు. దీనిపై ఫోన్లో ఇరిగేషన్ ఏఈ సాయినాథ్ను వివరణ కోరగా ఏఈ మాట్లాడుతూ అప్పుడు ఎమ్మెల్యే చెప్పిన మాట వాస్తవమే అని, దానికి ఎస్టిమేషన్స్ పంపామని, 30 మీటర్ల అలుగు పొడవు 5 నుండి 10 మీటర్ల వెడల్పులో నీళ్లు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, నీటి వేగం పెరిగి నీళ్లు నేరుగా వెళ్లకుండా అడ్డంగా ఎస్ ఆకారంలో నీళ్లు తిరిగి మట్టిని కోస్తూ వెళ్తోందని అన్నారు. ప్రతిపాదనలు పంపామని అన్నారు. సైడ్ వాల్ కట్టడానికి ఇరిగేషన్ రూల్స్ ఒప్పుకోదని అన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ వైకుంఠధామం రూములు కట్టిన స్థలం అలుగు నీళ్లకు అడ్డంగా ఉందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారని కొండాపూర్ గ్రామస్తులు అన్నారు. ఈ వైకుంఠధామం తీస్తే అలుగు నీళ్లు నేరుగా వెళ్తాయని, ఆ రూములు తీసివేయాలని ఇరిగేషన్ వల్ల వాదన అని అన్నారు. ఏదేమైనా వినాయకుని నిమజ్జనానికి, బతుకమ్మలు వేయడానికి, దేవి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇదే దారి గుండా వెళ్తారు కాబట్టి అధికారులు ఈ అలుగు రోడ్డుపై దృష్టి సారించి సెప్టెంబర్లో వినాయక నిమజ్జనానికి ముందు బాగు చేయాలని గ్రామ ప్రజలు అధికారులను విన్నవించుకున్నారు.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.